శ్రీ వికనస శ్రీనివాస ట్రస్ట్ ఆధ్వర్యంలో స్థానిక బాలాజీరావుపేటలోని కోట బద్రీనాథ్ గుప్తా స్థల ప్రాంగణంలో శ్రీ వెంకటేశ్వర స్వామి గానామృత కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహించారు. శ్రీ వికనస శ్రీనివాస ట్రస్ట్ ఆధ్వర్యంలో జరుగుతున్న శ్రీ వెంకటేశ్వర గానామృత కార్యక్రమం 42వ శనివారం దిగ్విజయంగా జరిగింది. తొలుత శ్రీ వెంకటేశ్వర స్వామికి శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి వారికి ట్రస్ట్ ఆధ్వర్యంలో విశేష పూజలు నిర్వహించారు. శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి సంకీర్తన బృందం అధ్యక్షురాలు మూర్తి అనురాధ ఆధ్వర్యంలో మహిళలు భక్తులు విశేషంగా పాల్గొని భక్తి శ్రద్ధలతో వెంకటేశ్వరుడి గీతాలను ఆలపించారు. ట్రస్ట్ నిర్వాహకులు ఆర్వి కిరణ్ కుమార్ మాట్లాడుతూ ట్రస్ట్ ఆధ్వర్యంలో జరుగుతున్న వెంకటేశ్వర స్వామి గానామృతం కార్యక్రమానికి భక్తుల నుండి విశేష స్పందన లభించడం సంతోషకరమన్నారు. ట్రస్ట్ ఆధ్వర్యంలో చేపట్టిన నారాయణ దివ్యక్షేత్రం భూదాన విరాళంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని కోరారు. 49 వారాల పాటు జరిగే గానామృత కార్యక్రమంలో 7 వారాలకు ఒకసారి ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. 6వ పర్యాయం పూర్తయిన సందర్భంగా ఏప్రిల్ 12న తిరుప్పావడ సేవ ఉంటుందన్నారు. పలువురు భక్తులు పలు అడుగులు భూదానం విరాళాన్ని ట్రస్ట్ సభ్యులకు అందజేశారు. ట్రస్ట్ ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యులు మూర్తి వెంకటేశ్వరరావు, గుడివాడ బాలకృష్ణ, మండుపల్లి చంద్రశేఖర్, జంజం రామారావు, సంకీర్తన బృందం అధ్యక్షురాలు మూర్తి అనురాధ, ట్రస్ట్ సభ్యులు రంపుచెర్ల సురేష్, మాజెటి వెంకటేష్, అంబటి శ్రీనివాసరావు, కోట రవిశంకర్, గోలి సోమశేఖర్, బచ్చు లీలా ప్రసాదరావు తదితరులు పాల్గొన్నారు. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక సామాజిక సేవా కార్యక్రమాల ధ్యేయంగా తెనాలి పట్టణంలో ఏర్పడినటువంటి శ్రీ వికనస శ్రీనివాస ట్రస్ట్ గత 42 వారాలుగా శ్రీ వెంకటేశ్వర స్వామికి విశేషంగా గానామృత కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. దానిలో భాగంగా ఈ రోజున 42వ వారం శనివారం కూడా ఈరోజు భక్తి శ్రద్ధలతో నిర్వహించడం జరిగింది. కోట బద్రీనాథ్ గుప్తా స్థల ప్రాంగణంలో ఏర్పాటైనటువంటి నారాయణ అక్షాక్ష దివ్యక్షేత్రం నందు ఈ యొక్క కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క కార్యక్రమం పాల్గొనడం సంతోషకరం. అలాగే ఈ 46వ పర్యాయం పూర్తి చేస్తున్న సందర్భంగా రేపు అనగా ఆదివారం ఉదయం 10 గంటలకు ఇదే ప్రాంగణంలో స్వామివారికి విశేషంగా తిరుప్పావడ సేవా కార్యక్రమాన్ని మనం నిర్వహించుకుంటాము. ఈ యొక్క తిరుప్పావడ సేవా కార్యక్రమంలో కూడా భక్తులు విశేషంగా పాల్గొని ఆ యొక్క ప్రసాదాన్ని అనగా పులిహార ప్రసాదాన్ని అందరూ స్వీకరించి శ్రీనివాసుని ఆశీస్సులు పొందాలని కోరుతున్నాము. అలాగే ఈ యొక్క నారాయణ అక్షాక్ష దివ్యక్షేత్రానికి భూదాన విరాళాల సేకరణ చేయడం జరుగుతుంది. భక్తులందరూ కూడా విశేషంగా పాల్గొని వారి శక్తి మేరకు భూదాన విరాళం అందజేసి కలియుగ ప్రత్యక్షమైనటువంటి శ్రీనివాసుని ఆశీస్సులు పొందాలని కోరుకుంటాము. భూదాన విరాళం అందజేసినటువంటి దాతలకి వికనస శ్రీనివాస ట్రస్ట్ అనేక సౌకర్యాలను ఏర్పాటు చేయడం జరుగుతుంది. వాటన్నింటినీ కూడా సద్వినియోగం చేసుకోవాలని కోరుతున్నాము.